హలో అండి, నమస్తే అందరికీ. అందరు బాగున్నారా? టిఫిన్లు చేశారా? కాఫీలు తాగారా? టిఫిన్లు అయినాయా, కాఫీలు అయినాయా అంటలా. అట్లాగే నేను టిఫిన్ తిని మీకు ఈ చట్నీ ఎందుకు చూపిస్తున్నానో మీకు అర్థమయ్యి ఉండాలి. ఈ పాటికి నేను చెప్పేది మీకు తెలుసుకొనే ఉంటారు. నేను చేసేదంతా ఇంట్లోనే ఉంటాయి. పిచ్చి పిచ్చి పనులు అనుకుంటారేమో. పిచ్చి పిచ్చి పనులు కాదండి, మంచి పని అండి ఇది. నేను ఇప్పుడు మీరైతే ఇది ఇంతే మడత చుట్టి కవర్లో పెట్టి డస్ట్బిన్లో పడేస్తారు. నేనేం చేస్తానో తెలుసా? ఈ చట్నీని కూడా వేస్ట్ ఎందుకు చేయాలండి? శనగపిండి, అందులో ఆయిల్ ఉంటుంది, తాలింపు గింజలు, ఇవన్నీ మన మొక్కలకి మంచి బలం అండి. మనము అదేంది జీవామృతం చేసుకునేటప్పుడు శనగపిండి వాడతాము. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. అది నేను చెప్తాను, అది కూడా జీవామృతం కూడా చేసి చూపిస్తాను. ఇదిగండి, ఇట్లాగా కడిగి ఎందుకండి వేస్ట్ పడేయటం? మనం ప్రతిదీ మనం మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. ప్రతిదీ మొక్క తీసుకుంటుందండి. ఇంక ఈ నీళ్ళు కొంచెం అక్కడ అయింది కదా, అటు పోసేసి తీసేస్తా, ఇవన్నీ పడేస్తాను. ఇప్పుడు ఈ మొక్కలకి ఇవ్వండి. ఏదైనా పురుగు కానీ ఇట్లా ఉన్నా కూడా చట్నీయే కదండి, ఏముంది, కారం ఉంటుంది అందులో. కారం అవి తగిలినప్పుడు మొక్కకేం ఇబ్బంది ఉండదండి. మళ్ళీ అట్లా కాసిన నీళ్ళు పోసేసి ఇప్పుడు ఇది తీసి పడేసేయండి. ఇది మనకు వేస్ట్ అంటే వేస్ట్ ఏం కాదండి. ఇప్పుడు ఇది కూడా మనం కంపోస్ట్లో వేసుకోవచ్చండి. ఈ ఆకు కూడా అయితే నిదానంగా కలిసిపోద్ది మట్టిలోకి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఇప్పుడు కొంచెం నేను మంచినీళ్ళు చేయగడుక్కోవడానికి తేలేదులేండి. మంచినీళ్ళు పోస్తా, చూపిస్తూ ఉండండి. అది కూడా నేను నీళ్ళు తీసుకొచ్చా, ఇట్లా మొక్క మీద పోసేస్తే మొక్క కూడా ఎంత హ్యాపీగా ఉంటుందనండి. ఇప్పుడు వానపాములకు కూడా శనగపిండి మంచిది. ఏది వేస్ట్ పోనీయకూడదండి. మనం ఇంట్లో బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నా కూడా ఆ టిఫిన్ తెచ్చుకున్నందువల్ల మనం తినింది కొంత మొక్కలకి. ఎందుకండి, మొన్న మీకు చూపించాను బీర చెట్టుది. ఆ రోజు ఇది కనిపించలా, ఇక్కడ ఒకటి కనిపించి మీకు చెప్పాను కదా. ఇది మొన్న మా ఫ్రెండ్స్ వస్తే ఇచ్చానండి, వాళ్ళకి కోసిచ్చా. కనిపిస్తుందా? నాకు ఎండకేం అర్థం కావట్లే. ఇదిగండి, ఇంకా పూతలు, తుమ్మెద చూడండి. తుమ్మెద ఎంత బాగా తిరుగుతాయో తుమ్మెదలు. ఇక్కడ ఒకటి పడింది, ఇది చూడలే నేను ఆ రోజు. తర్వాత మరుసటి రోజు చూసా. మళ్ళీ ఆ వీడియోలో యాడ్ చేద్దామని అనుకున్నా కానీ ఎందుకులే, మళ్ళీ ఏదో ఒక వీడియోలో చూపించవచ్చు అని చెప్పి ఇంకా ఆపేసా. అది కానీ అక్కడ ఒకటి, ఇది కూడా మరుసటి రోజు చూశానండి. ఇదండి, కనిపిస్తుందా? తుమ్మెద తిరుగుతుంది అక్కడక్కడ. అది తుమ్మెదలు భలే తిరుగుతాయండి. అయితే ఇప్పుడు ఇది పైకి అల్లిస్తున్నానని చెప్పాను మొన్న ఒకసారి ఒక వీడియోలో. ఇదిగండి, పైకి వెళ్ళిపోతుందండి, వెళ్ళింది చివరికి. అటు నుంచి నేను ఇంక అక్కడ కలపాలి, ఇంకా పైకి వచ్చి కాసిద్ది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి నేను? మరి ఇంత దూరము ఇంత బారుకి అల్లుకుంటుంది కదా, ఇంత పెద్ద చెట్టు అయిపోతున్నప్పుడు దీనికి ఏదైనా బలం ఇవ్వాలి కదా నేను. ఇదిగండి మొదలు. ఇక్కడ నేను రోజు కిచెన్ వేస్ట్లో ఈ ఇంట్లో ఇటు నుంచి తీసుకొచ్చేది ఈ మొక్కలకి ఇక్కడ పోసేస్తూ ఉంటా. చెప్పా కదా, డైరెక్ట్గా కూడా ఇస్తుంటాను అని చెప్పి. ఈ నేల పెద్ద చెట్లు డైరెక్ట్గా ఇచ్చేస్తా, అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఇదిగండి, అన్నీ ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇదేంటంటే రాత్రి టీ పెట్టుకున్నదండి. ఇది రాత్రి అరటికాయ తింటే అది కూడా కట్ చేసేసాను. బియ్యం కడిగాను. ఇప్పుడే మీకు చూపిద్దాం అసలు ఎట్లా నేను చేసేదని.
ఇప్పుడు బియ్యం కడిగిని నీళ్ళు ఇప్పుడు ఉంచా దీంట్లోకి. మామూలుగా రాత్రి నుంచి గిన్నె అంతే ఉంది. టీ పొడి అడుగున ఉంటుంది. అంటే నేను డైరెక్ట్గా కూడా వేస్తానని చెప్పాను కదా ఇంతకుముందు కూడా, అది చూపిద్దామని. ఇది నిన్న బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం మజ్జిగ మిగిలితే కొంచెం వేసాను. ఈ ఉల్లిపొట్టు కూర చేసుకుంటాం కదా, అరటికాయ, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇది బాగా ఇదైంది. ఇది మొన్న ఉల్లిపాయ కూర చేసుకున్నా. ఆ ఉల్లిపాయ కూర కూడా మీకు చూపిస్తాను. భలే టేస్ట్గా ఉంటుందండి. నేను చేస్తుంటాను అప్పుడప్పుడు. ఇది ఒట్టి ఉల్లిపాయ పొట్టు, కొంచెం ఈ బియ్యం కడిగిన నీళ్ళు కొద్దిగా వేసా. ఇది బాగా దీనిలో రసం అంతా వచ్చేసింది. ఇది భలే బలం అండి మొక్కలకి. గులాబీ మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు బీర చెట్టు కూడా బాగా పూత మీద ఉండే కాయలు ఇస్తుండే మనకి. పాపం దీనికి కూడా ఇవ్వాలి కదా ఏదో ఒకటి. అందుకని నేను ఇది ఇందాక టీ పెట్టుకున్న గిన్నె అండి, పొద్దున టీ పెట్టుకున్న గిన్నె. ఇప్పుడు చూడండి, నేను బియ్యం కడిగిన నీళ్ళు ఒక వంపు దీంట్లో కొంచేసా. ఇది రెండో వంపుకి కొంచెం వేసుకొచ్చాలండి నీళ్ళు. ఊరికే అంటే వేరే గిన్నెలోకి వేయాలి. ఇప్పుడు ఊరికే నీళ్ళు మీకు చూపిద్దామని ఈ గిన్నెలోకి పోసి కడుక్కొని తీసుకొస్తున్నా. ఇది రెండో వంపు అండి. ఇలా వంచి పెట్టుకుంటుంటా నేను. ఇది ఇప్పుడు ఇదంతా ఇట్లా పేసి పెడతాం కదా, నాంతంటుంది కదా, మామూలుగా ఇట్లా గిన్నెల్లో పోసి పెడుతుంటా. నేను కడుక్కునేదాకా అట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా అరటికాయ ఇదిగండి దేవుడి కాడ పెట్టింది. నిన్న పొద్దున్న తీసాడు, నేను తినటం అది కుదరలేదు, పాడైపోయింది. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలిపేసేసి, ఇంత చేస్తున్నారా అంటే మీరు ఇంక ఈ పనులన్నీ ఎప్పుడు చేస్తారు అని అంటున్నారు. ఇంట్లో పని ఎప్పుడు చేస్తున్నారు, పని మనిషి లేదు మీకు, ఇవన్నీ ఎప్పుడు అవుతున్నాయి అసలుకి, ఈ మొక్కల పని లేనిది. మరి చేయకపోతే మనకి ఏమి, ఇప్పుడు బయటికి వెళ్ళి ఎరువులు ఏం తెచ్చుకోవట్లేదు మనం. మరి కావాలి కదా నాకు. ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా చేసుకుంటేనే జాగ్రత్తగా దాచిపెట్టుకున్నట్టే. మన మొక్కలకి ఇది బంగారం జ్యూసు. మరి ఇంత కాపు మనకి చెట్టు ఇస్తుంది. ఇదిగో మొదలు ఇక్కడ ఉంది. సొర మొక్క కూడా పెట్టానని చెప్పాను ఇంతకుముందు. ఇదిగండి, ఇదేందో కొంచెం డల్ అవుతుంది. మరి ఇప్పుడు కాయలు వస్తాయో లేదో నాకు తెలియదు. ఇదిగండి బీరతీగ, అది బీరతీగ ఒకటి, ఇది సొర ఒకటి అనుకుంటున్నా. ఇప్పుడు ఇదిగో ఇంతే పోసేస్తానండి. ఇది ఒకటి, ఇది మళ్ళీ కడుగుతా ఇట్లాగా. ఈ కడిగిన నీళ్ళు కూడా పోసేస్తా, వేస్ట్ బాగానే నేను. ఈ గిన్నెలన్నీ కడిగి తొలిపోస్తాను మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇట్లా వేసేస్తా. ఇవన్నీ తీసి ఇప్పుడు చూపిస్తా ఉన్నాను మీకు. ఇప్పుడు బాగా బలం అవసరం దీనికి. ఈ గిన్నెలన్నీ పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇది కొంచెం నేలలోకి పెట్టేసేయాలండి. అంటే నేను చేసే పద్ధతులు మీకు చూపిస్తే మీరు కూడా ఇంత ఈజీనా, ఏముందా గిన్నెలో ఎత్తుకెళ్ళి చెట్టు మొదట్లో వేయటమే కదా, ఆంటీ చేస్తుంది ఇంతే కదా, మనం అంతే చేసుకున్నాము అని మీకు అనిపించి చేస్తారు అని నేను ఇదంతా చూపించి చెప్తున్నా మీకు. ఇప్పుడు ప్రతిదీ మీకు చూపించాలి, మీరు నేర్చుకొని మీరు చేసుకోవాలి అని చెప్పి నేను తపన పడుతున్నా. ఇప్పుడు పేడ ఎరువులు ఎక్కడికన్నా పోయి తెచ్చుకోవాలి, అదంతా లేకుండా మన ఇంటి వేస్ట్ తోటి మన మొక్కలకి మంచిగా బలాన్ని ఇస్తున్నట్టు మనం. ఇది నేల కొంచెం కదిలిచ్చామంటే ఈ మట్టి ఇది ఇట్లా కలిసిపోద్దండి. అర్థమవుతుందా, కనిపిస్తుందా? ఇదండి ఇట్లా కలిపేస్తే మట్టితోటి కలిసిందంటే ఏదైనా 4-5 రోజులు, ఒక వారంలో చీకిపోద్దండి. ఇది మట్టి తిరగేస్తున్నా ఇట్లాగా, మట్టి కప్పెట్టినట్టు మట్టిలోకి వేసేసి కలిపేస్తే ఇట్లాగా మనం అన్నం కూర కలుపుకుంటలా అట్లాగా ఇట్లా కలిపేస్తే మట్టి కూడా కలిసిద్ది. ఇదిగోండి
నేను బయట ఊడ్చినదంతా కూడా, ఇల్లు ఊడ్చిన అదంతా కూడా తీసుకొచ్చి వేస్తుంటా అట్లాగా. ఇప్పుడు ఈ నీళ్ళు కలిసిపోయింది. ఈ నీళ్ళు పైన పోసేస్తాం. ఇంకా ఇదిగండి ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు 6వ తారీఖున నేను మొన్న అది బేర్ చెట్టుకి కిచెన్ వేస్ట్ ఇచ్చానండి. ఇవాళ 13వ తారీఖు. అయితే బాగా అందుకుందండి, బలం బాగా పుంజుకుంది, పట్టింది చెట్టుకి. ఇది చూడండి తీగలు, ఎన్ని తీగలు వస్తున్నాయో, ఎంత చిగుర్లు. అసలు నేనైతే ఇంకా చుట్టేసేస్తున్నా ఇట్లా పైకి. ఈ కొమ్మ వచ్చిందనుకోండి మనకి ఇంకా బారికి వచ్చేస్తుంది. ఇక్కడ కాదమ్మా నువ్వు ఇట్లా వెళ్ళు అని ఇదిగండి ఇట్లా దోపేసేస్తుంటా. అది ఎటో ఒకటి ఇట్లా వెళ్ళిపోద్ది. ఇంకా ఇట్లా చుట్టేసేస్తా. ఇదిగండి ఎన్ని తీగలు పడిందా. అయితే ఇప్పుడు మీకు అది చూపిద్దామని చూడండి, అసలు దారి కూడా లేకుండా అయిపోతుంది. ఇక్కడ ఇచ్చాను కదా, ఇదిగండి మొత్తం అసలు ఏం ఇట్లా కంపోస్ట్ అయిపోయింది. మొత్తం మట్టిలో అట్ట కలిపి పెట్టాను కదా ఆ రోజు. ఇంకా అసలు ఏం లేదు, మొత్తం మనకు పైకి అసలు ఏం కనిపించట్లేదు. చూడండి, ఒక్క ఉల్లిపోటు తప్పక ఇంకేం లేదు. ఇప్పుడు ఎన్ని తీగలు బారినాయి. నడవటానికి కూడా లేకుండా అయిపోయింది. ఇదిగండి ఇప్పుడు ఈ పప్పాయ చెట్టు ఉంది కదా ఇక్కడ, ఇది కూడా మనకి పూతలు పిందెలు పడిందండి. ఇదే అంతకుముందు అందరు తీసేయమన్నారు. కనిపిస్తున్నాయా? తీసేయమంటే నేను ఉంచా, నాకు నమ్మకం కాయలు పడతాయి అని. చిన్నగా మనం ఇట్లా కిచెన్ వేస్ట్లో ఇచ్చుకుంటుంటే వస్తుందిలే, కాయలు పడతాయి అని చెప్పి ఒక నమ్మకం నాకు. ఇదిగండి నిన్నటిది ఇది కిచెన్ వేస్ట్. ఈ కాయలు తిన్నాయి కానీ ఇట్లా చెప్తున్నా కదా, ఇలా చేసుకోండి. ఇది ఇక్కడ ఒకటి ఉంది, దీనికి కూడా ఇది నేను తర్వాత కలిపేసేస్తా. ఇట్లా మనకి ఒక రోజు 2 రోజులు ఇవి వచ్చినాయి అనుకోండి, అట్లా పక్కన పెట్టుకొని పోసేసుకొని కలబెట్టేసుకోవటమే. ఇది ఇప్పుడు డైరెక్ట్గా ఇవ్వటం అన్నమాట పెద్ద చెట్లకి. చిన్నటికి కూడా ఎట్లా ఇచ్చాను కొన్నిట్లో చెప్పాను, కొన్ని చూపిస్తాను మళ్ళీ. సరేనండి, అయితే ఉంటాను. ఇలా చేసుకోండి మీరు కూడా. దానికి ఇచ్చాను కదా, ఇప్పుడు కలబెడితే ఇంకా సరిపోద్ది. ఒక వారం రోజుల్లో మళ్ళీ ఎరువు అయిపోద్ది. అది ఆ పిందెలు పెరుగుతాయని అనుకుంటున్నా.